పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రాజంపేట సబ్ జైలు నుంచి ఈ ఉదయం పీటీ వారెంట్ పై పోసానిని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై నర్సరావుపేటలో కేసు నమోదైంది. సెక్షన్ 135A, 504, 67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసులు పెట్టారు. ఈ కేసులో పీటీ వారెంట్ ఇచ్చి పోసానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాజంపేట సబ్ జైలు నుంచి ఈ ఉదయం పీటీ వారెంట్ పై పోసానిని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై నర్సరావుపేటలో కేసు నమోదైంది. సెక్షన్ 135A, 504, 67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసులు పెట్టారు. ఈ కేసులో పీటీ వారెంట్ ఇచ్చి పోసానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు. పోసానిని నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, కొద్దిసేపటి క్రితమే సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 10 నిమిషాల పాటు జడ్జి ముందు విచారణ సాగింది. అయితే ఈ నేపథ్యంలోనే 14 రోజుల పాటు రిమాండ్ వేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అతన్ని నర్సరావుపేట సబ్ జైలుకు తరలిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికే అంటే గత ప్రభుత్వం హయాంలో అప్పుడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అటన్నిటిపైన కూడా 30కి పైగా కేసులు నమోదయ్యాయి. అటన్నిటిపైన కూడా పీటీ వారెంట్లు పోలీసులు సిద్ధం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నర్సరావుపేట ఆ పోలీసులు పీటీ వారెంట్ పైన కొద్దిసేపటి క్రితమే పోసాని కృష్ణమురళిని తీసుకుని వచ్చారు. జిల్లా కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దాంట్లో భాగంగానే ఆయన్ని సబ్ జైలుకు తీసుకెళ్లారు. మరోవైపు బాపట్ల ఆ పోలీసులు కూడా పీటీ వారెంట్ తీసుకుని న్యాయమూర్తి దగ్గరికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అటు బాపట్ల కూడా అటు పీటీ వారెంట్ మీద విచారణకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఇక్కడ నుంచి రేపు బాపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకెళ్లి విచారించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వినయ్.